భారత ప్రధాని కార్యాలయం అంటే పిఎంఓ చిరునామా మారిపోతోంది. అవును, సెంట్రల్ విజనరీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యాధునిక కార్యాలయ భవన సముదాయంలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే మారబోతున్నారు. జనవరి 14 తర్వాత మకర సంక్రాంతి అనంతరం ఆయన కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఢిల్లీలో సౌత్ బ్లాక్ నుంచే పిఎంఓ కార్యకలాపాలు సాగుతూ ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటి వరకు అందరూ ఇక్కడి నుంచే పాలన సాగించారు. వలసవాద ఆనవాళ్లు తొలగించి ఆధునిక భారత ఆకాంక్షలకు అనుగుణంగా పాలన వ్యవస్థ తీర్చిదిద్దడంలో భాగంగానే ఈ తరలింపు జరగబోతోందట. బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైసినా హిల్స్లో సౌత్ బ్లాక్ గత 7 దశాబ్దాలకు పైగా భారత ప్రధానులకు కార్యాలయంగా ఉంది. 78 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ కార్యాలయం వేరే చోటుకు మారుతుండడం చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో భారత పరిపాలనా కేంద్రంగా దేశ అత్యున్నత అధికారానికి చిరునామాగా ఉన్న సౌత్ బ్లాక్ శకం ముగియనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశ పరిపాలనా కేంద్రంగా ఉన్న సౌత్ బ్లాక్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం మొదటిసారిగా బయటకు వస్తోంది. మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని జనవరి 14న ప్రధాని మోదీ తన నూతన కార్యాలయం సేవా తీర్థలోకి అడుగుపెట్టనున్నారు. దీంతో సేవా తీర్థ్ అంటే ఏంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే సెర్చ్ చేస్తున్నారు. మరి సేవా తీర్థ్ విశేషాలేంటి, పాత భవనాలు ఏం చేస్తారనే ఆసక్తి అందరిలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నూతన కార్యాలయ సముదాయాన్ని నిర్మించారు. దీనికి సేవ్ తీర్థ్ అని పేరు పెట్టడం విశేషం. కేవలం అధికారం మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేయడమే ఉద్దేశంతో ఈ పేరును ఖరారు చేశారు. పాలనలో అధికారమే కాకుండా సేవకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేందుకే ఈ భవనానికి సేవా తీర్థ్ అని పేరు పెట్టినట్లుగా గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సముదాయంలో 3 ప్రధాన భవనాలు ఉన్నాయి. సేవా తీర్థ్ 1 ఇది ప్రధానమంత్రి కార్యాలయంగా పనిచేస్తోంది. సేవా తీర్థ్ 2 కేబినెట్ సెక్రటేరియట్ ఉంటుంది. సేవా తీర్థ్ 3 ఇది జాతీయ భద్రతా సలహాదారు, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ కోసం కేటాయించారు. ఇక ఈ భవనాన్ని సుమారు 1129 కోట్ల వ్యయంతో 2,26,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. లారెన్స్ అండ్ ట్రూబో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. అత్యాధునిక సాంకేతిక హై సెక్యూరిటీ సిస్టమ్స్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో దీనిని నిర్మించారు. సేవా తీర్థులో ప్రముఖులను కలిసేందుకు అత్యాధునిక గదులు ఉన్నాయి. ఈ గదులు సాంకేతికంగా అన్ని సౌకర్యాలతో ఉండడమే కాకుండా భారత సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రతిబింబిస్తాయి. కేబినెట్ సమావేశాల కోసం ప్రత్యేకంగా ఓ హాలును రూపొందించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పుడు ఓపెన్ ఫ్లోర్ నమూనాలో ఉంది. ఇది వర్క్ కల్చర్ లో మార్పులను తీసుకురావడానికేనని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రధాని కార్యాలయం ఖాళీ చేసిన తర్వాత సౌత్ అండ్ నార్త్ బ్లాక్ భవనాలను యుగే యుగిన్ భారత్ పేరుతో జాతీయ మ్యూజియంగా మార్చనున్నారు.